పుట్టపాఠముతో మహామంత్రాలతో ఏ మంత్రారాధన చేసి స్వామివారికి అభిషేకం చేస్తే ఆ విగ్రహంలో భగవత్ కృపానుగ్రహము లోక కళ్యాణ ఫలం ప్రాప్తిగా అటువంటి మహామంత్రాలతో స్వామివారికి మూల విగ్రహాభిషేకం చేయబోతున్నాము. ఆయన సృష్టికి పాలనకర్త మహావిష్ణువు. స్వామివారికి పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు హస్త ప్రక్షాళన, చేతులు. ఓం నమో దేవేభ్యో నమో నమః. హస్త ప్రక్షాళనం కృత్వా నమో దేవేభ్యో నమో దేవదేవేభ్యో నమో నమః. స్వామివారికి రాజోపచార పూజంలో పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు తనకు నేత్ర ప్రక్షాళన అనగా కళ్ళు కడగడం జరగబోతున్నది. ఓం నేత్రే ప్రక్షాళనం కృత్వా ఓం నమో దేవేభ్యో నమో నమః. సర్వశుభదాయే నమో నమః. ఇప్పుడు తనకు సహస్రధారమైనటువంటి పవిత్రమైన ప్రధానమైన సహస్రధార చక్రమునకు తన నెత్తి అనగా నమో దేవేభ్యో నమో నమః. స్మరాయాదేవేభ్యో ఓం యుగంధవందరిగాక్షం నమస్తే విశ్వపావన నమస్తే అస్తు హృదీశ మహాపురుష పూర్వజః శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మనే నమః. ఓ మాత సమస్త దేవతలది ప్రతిరూపం. आईली होया मुक्को पैर जाऊं नमः विश्वात्मानं बलायनं मुक्को होया मां सकल पूजा गंधाक्षतम समर्पयामि. नमस्कारोमि नमस्कारं कृत्वा एवं भगवत रक्षाः कंकणवंदनः. స్వామివారికి ఈ విశేషమైనటువంటి స్నానం జరిపేకంటే తొలుత లోక కళ్యాణం భగవత రక్ష. భగవత రక్ష అనగా స్వామివారికి రక్షా కంకణమే మనకందరికీ జగతికి రక్ష. అటువంటి రక్షాబంధనం జరగబోతున్నది. అందరూ కూడా కంకణానికి, భగవత్ రక్షా కంకణానికి నమస్కారం చేసుకోండి. ఓం భగవత్ రక్షా కంకణ బంధనాయ ముహూర్తాస్తు ముహూర్తాస్తు. ఓం శ్వేతాదేశమనేషో ప్రమాదియా జగదా భగవన్నింద్ర సింహతే ఆరావదమయత్పరజమృతం మస్తభ్రా
शरभाय रक्षाः कंकणबन्धन जगत कल्याण कंकणबन्धन मुहूर्तः मुहूर्तोऽस्तु श्रीमन्न विष्णवे नमः सकल पूजार्थे नमस्कारं कृत्वा मंगलाशासनं అందరూ కూడా ఒక్క నిమిషము ఈ యొక్క అభిషేక ఫలితం అడుక్కోవాలి. నేను అడిగినట్టు అందరూ కూడా ఈ యొక్క జగతికి మనకందరికీ కూడా ఏ ప్రకారంగా ఫలితం దొరకాలో అది భగవంతునికి మనం అడగబోతున్నాము. అందరూ కూడా నేను అడిగినట్టు స్వామి వారిని చూస్తూ అడగండి. ఓం సపోర్ట్ స్వామి వినిపించాలి. ఓం సమస్త లోక కళ్యాణం లాభార్థం శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి పరమ ముహూర్తం करते समस्त लोक कल्याण क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्यम अष्टैश्वर्य अभिवृद्धि अर्थम मम सर्वकार्य सिद्ध्यर्थे भगवत कृपा अखंड प्राप्ति अर्थम रसोधक अमृतोधक नैसर्गिक वनस्पति रसस्नानं विशेषतः वेद मंत्र मंगल स्नानं सहस्त्रधार शृंगार अलंकारणं जन्मोत्सव लोक कल्याणं महत्पूजनं संतान गोपाल व्रत पूजा अहम करिष्ये. నేను చెప్పినట్టు మీరు చెప్పారు. మనం ఏం చెప్పినాము? స్వామి వారికి చెప్పినాము, భగవంతుడా ఈ రోజు జన్మాష్టమి ఈ యొక్క పవిత్రమైన సుముహూర్తములో అమ్మవారి యొక్క గర్భంలో ఉన్న క్షణములో మీకు పరమాత్మ విశేషమైనటువంటి యొక్క మహాభిషేకము వేద మంత్రాల ద్వారంగా చేస్తున్నాము. ఇది స్వీకరించి నీ యొక్క భక్తులకందరికీ కూడా ఎల్లకాలము క్షేమంగా ఉండాలి, అందరికీ కూడా లోక కళ్యాణము ప్రాప్తి కావాలి. మరియు మా చేతులతోటి మీకు ఎంత సేవ చేసినా తక్కువనే మేము అందరూ ఎల్లగూడ ఎంత కూడా చాలలేము. మాకు తెలిసిన కాడికి శాస్త్ర ఆధారంగా నీకు నచ్చేటట్టు మేము ఈరోజు విశేషంగా స్నానాభిషేకము, సంతాన గోపాల పూజ వ్రతము మరియు జన్మాష్టమి జన్మోత్సవ పరమ ముహూర్తంలో జన్మోత్సవ విధానము, అలాగే లోక కళ్యాణార్థ మహామంత్రాలతో నీకు నైసర్గిక స్నానము, నీకు ప్రియమైనటువంటి యొక్క వెన్న స్నానము, రసోదక పండరస స్నానము, నైసర్గిక లోకమంతటా ఆరోగ్యం బాగుండడానికి నైసర్గిక మంగళ స్నానము, అటువంటి విశేషమైనటువంటి విధానం చేస్తున్నాము. స్వామిని స్వీకరించి మాకు మా కుటుంబ సభ్యులకు ఈ యొక్క భక్తులకు అందరికీ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం అనగా ఈ 8 అష్టైశ్వర్యాలతో ఎల్లకాలము అభివృద్ధికి ఎదగాలని చెప్పిన. అలాగే ఎవరికి కూడా ఎలాంటి కూడా కష్టాలు అనుభవించక అంత శుభం కలిగి మాకు సాధించమని స్వామివారికి వేడుకున్నాము. స్వామివారికి విశేషంగా మన మనసులో కోరికలు చెప్పుకున్నాము. ఒక నిమిషము ఎవరి వారి మనసులో ఏమైనా కోరికలుంటే మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామివారికి ఇప్పుడు స్నానం మొదలు పెడతాం. గోపాలకృష్ణ భగవానికి, రుక్మిణీనాథానికి, గోవింద గోవింద గోపాల. సర్వే సప్తద్వీప
आरलशिशिरावधिपवीरम्बरसिंचते मुक्तरयज्ञेषु वर्तते आपो वायीहिलकं सर्वं विश्वभूतन्यमाः प्रणव आपो अपशुभावन्नवदमावामवस्संगानामविराणामस्मराणामश्चन्दागस्यापो ज्योतिगस्यापो यजुगस्यापो भूर्भुवस्वरापो कंकण అందరూ కూడా ఆరతి నమస్కారం చేయండి. గోవిందా భగవాన్ కృష్ణ భగవానికి మంగళాశాసనం సమర్పయామి. స్వామివారికి గర్భాలయంలో కలశ పూజ జరిగింది. మొట్టమొదలు ఆ కలశ స్నానంతో ఆ స్వామివారి అభిషేకం మొదలు పెడుతున్నాము. అందరూ కూడా ఆ కలశానికి నమస్కారం చేసుకోండి. మంగళ नमस्ते विश्वभावना नमस्ते अस्तु ऋषिकेशाः महापुरुषपूर्वजाः शुद्धोदकपवित्रोदकस्नानीयं दर्शयामि. ॐ अस्मदायां देवेभ्यो नमः. पवित्रोदकगङ्गोदकनिर्मलोदकस्नानीयं सम्प्रदये नमः. ॐ नमो देवेभ्यो देवदेवेभ्यो नमो नमः. पवित्रोदकगङ्गोदकनिर्मलोदकस्नानीयं समर्पयामि. ॐ नारायणायेति नमो नमः. पवित्रोदकगङ्गोदकनिर्मलोदकस्नानीयं सम्प्रदये नमः. नमस्करोमि नमस्कारं समर्पयामि. saya mau tekan di sini. ओम भगवन्नारायणायेति नमो देवेभ्यो नमो नमः. नमस्कारं कृत्वा शिवप्रदायेति नित्यं नमो नमः. ओम श्रीमोहम्याः शुद्धीकरणं पवित्रीकरणं च सम्प्रदये नमः. सर्वक्षेमफलासिद्धिर्भवतु नित्यं. नमो नमः. सकलपूजनते अक्षरालेयं सम्प्रदये नमः. नमस्कारं कृत्वा नमस्करोमि नमस्कारं ददातु. सर्वशुभकराय नमः.
అది కంబర్ పట్టుకో అది కంబర్ పట్టుకో చేశాను సైడ్ జరుగు జరా జరా సైడ్ జరు ఎట్లా రాకుండా ఎట్లా రాదు అది బయట नेट बंद ठेवलं जास्त
ధాన్యాలు అది పంతులు అక్కడ పెట్టచ్చు ధాన్యాలు ఇక్కడనే పెట్టు ధాన్యాలు ధాన్యాలు తినాలి చురుకుపాలకి ఏం గిరి చురుకుపాలి చురుకుపాలు అది అక్కడ ముంగడ పెట్టు ధాన్యాలు తినే పెట్టు ధాన్యాలు తినే పెట్టు దీని లైన్లో తిని పెట్టు ఏమైనా వచ్చింది ఏమైనా ధాన్యాలు ధాన్యాలు చూడు ధాన్యాలు చూడు తిని వేడు కదా गोपालकृष्ण भगवान की महादेव नमस्कार मंगलम भगवान विष्णु मंगलम पुंडरीकाक्षो मंगलाय हरि ओम नमो नमस्कार जी नमस्कार नमस्कार हमरातु ओम अस्मदाय देव नमो नमः नमस्कार कृत्वा हरि ओम तन्नो देवी विषयावो भवन्तपीडे गम्यो देवी विस्तावन्तः सुन्दरमादविरायणं वादस्मे प्रथमश्रमे गदूषमे द्वादशमे हरे ओम श्रीदेवीकदयापाकं दिवक्त्यादेवानां दिवीरप्राणं ब्रह्मयामारमणीं लक्ष्मीनाथपादं नाथयाममध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो कुटुंब अंदर स्नान చేస్తే మీరు కూడా చేయండి సర్వక్షేమ ఫలానిధి భవతు నమో భగవన్న అస్మదాయ దేవ్యో దేవేభ్యో నమో నమస్కారం కృత్వా శ్రీదేవీకదయాపాతం దిభక్త్యాది గుణానమం గిరీంద్రప్రవరం వందే రమ్యయామాత్రమునీం లక్ష్మీనాథసమారంభాం నాథయామమధ్యమాం అట్టంటే బురుది అది తీసి పట్టుకోరు ఇట్లా అస్మదా అడ్డం రాకు అన్ని పక్కన తీసుకురాలి అది తీసి చీర పట్టుకోండి స్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం यो नित्यमच्छूलवरं भूरिर्गुरुं भजामहस्तजायत्रुणायने अस्मद्गुरो भगवतो अष्टदेकसिद्धो रामानुजस्य शरणोशरणसमर्थे माता पिताः योगस्थायां भूतिः सर्वमङ्गलेन ब्रह्मजानाम् आर्यसनातनपदे गोकुलाविरामो श्रीमद्भद्रेवणं प्रणमामि मोहनां
నేను పోయి సాయి పడగల శ్రీకృష్ణ నమస్కారం చేసుకోండి. నమస్కారం మళ్ళీ నమస్కారం చేయండి. గోవిందా ఓం అస్మదాయం దేవదేవ్యో నమః నమస్కారం కింద పడదు సర్వక్షేమపరాసిద్ధేభవతో నమో దేవ్యో నమో నమః सर्वसिद्धिप्रदायकायै कीर्त्यं शर्पाली अस्मदायां देव्यो नमो देवदेव्यो नमो नमः दिव्या नमस्कारं कृपायां सकलस्य शुभदायै नमो देवदेवेभ्यो नमो नमः आमाञ्च नमस्कारं दर्शयामि ॐ भगवन्नारायण నమస్కారం ఓం నమో బ్రహ్మదేవ్యో దేవేభ్యో నమో నమః నమస్కారం జనమేయామి చేతులండి సర్వశుభాయ నమః తోలిచనా శ్రీఖండ్ తోలిచనా ఇవన్నీ శ్రీఖండే కానీ ఏం ఎన్నో శ్రీఖండ్ ఇంకోటిన్నదా నమస్కారం నమస్కారం కరయామి సర్వస్య శుభాయ నమో దేవ్యో నమో నమః నమస్కారం దదామి ఓం నమో బ్రహ్మణాపతే నమో దేవ్యో దేవేభ్యో నమః అయం ఓం నారాయణం విశ్వాత్మానం నారాయణ పరం జ్యోతి ఎన్నో కూడా చెల్లకి పెట్టారు బాకీ అన్ని ఇక్కడ పెరుగా ఇది దహి కడి ఇది దయ్యనా అది ఇది వెన్నీ శ్రీఖండ్ ఉన్నది ఇక్కడి అన్నీ సర్వక్షేమప్రదాయే నిత్యం నమో నమః ధర్మ పాసగానే ఓం అస్మదాయామదేవదేవ్యో నమో నమః దివ్యా నమస్కారం దదాతు సర్వక్షేమప్రదాయే నమో దేవేభ్యో నమః దేవాత్మానం చ నమస్కారం కృపయామః ఓం నమో స్వాదేవేభ్యో నమో నమః అయం స్మరాయాం किरण देशमुख मला तुमची गाडीवर कोणचो ना
చేయండి ఫాస్ట్ కానీ అగర్ణ్యాయామాన్య శరణమహం ప్రవర్తే సర్వస్య శుభదాయ నమో నమః. అందరూ నమస్కారం చేయండి. ఓం అస్మదాయామదేవదేభ్యో నమో నమః. నమస్కారం కృత్వా సర్వక్షేమదాయ నిత్యం నమో నమః. ఓం అస్మదాయామదేవదేభ్యో దేవదేభ్యో నమః. ఆత్మానంచ నమస్కారం దర్శయామి. ఓం అస్మదాయాం నారాయణాయ నిత్యం నమో నమః. సకలస్య శుభదాతాయై శుభప్రదాయై శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మనే నమః. నమస్కారం దర్శయామి. సర్వస్య శుభదాతాయై నమో నమః. సర్వశుభదాతాయై నిత్యం నమో నమః. నమస్కారం దర్శయామి. సకలస్య శుభదాతాయై నమో నమః. ఆత్మానంచ నమస్కారం దర్శయామి. సర్వస్య శుభదాతాయై నమః. మంగళాశాసనం. స్వామివారికి ఎంతో చక్కగా పండ్ల రసాలతో కొబ్బరి బొండలు నీళ్లు ఆరోగ్యకు ప్రతిరూపం. ఆరోగ్య సంపద శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భక్తులందరికీ లభించినందుకు వేదమంత్రాలతో స్వామివారికి మహామంగళ స్నానం జరిగినది. ఇప్పుడు మంగళాశాసనం. మహామంగళాశాసనం. ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షం మంగళాయనం హరి. ఓం గంధే మంగళాక్షం నమస్తే విశ్వనాథ గోవింద గోవింద గోపాల గోపాల. స్వామివారికి చాలా అంటే చాలా అతి ప్రియమైనది వెన్న. ఇప్పుడు తన పెయ్యంతా వెన్న రాయడం జరుగుతుంది. స్వామివారికి మోహిని గారు తనకు పెయ్యంత వెన్న అనగా వెన్న అలంకారణ. వెన్న స్వామివారికి ఎంతో ప్రియమైనది. సులక్షణమైన ద్రవ్యమే. అతి పవిత్రమైన ప్రతిరూపం ఆ వెన్న కాబట్టి స్వామివారికి మహామంత్రులతో సమర్పణ జరగబోతున్నది. ఆలయకర్తలు పంచకమిటి సేవకులు మీ చేతుల కొండ లోపల పెట్టండి. కార్యకర్తలు వెన్నగుండలు భక్తులందరూ ఒప్పించి అభయపడి స్వామివారికి వెన్న అందించినప్పుడు వాసుదేవ మంత్ర స్మరణ జరగబోతుంది. బాలాజీ వారు బాలాజీ శరణ వారి యొక్క మధురమైన స్మరణలో వాసుదేవ మంత్ర స్మరణతోటి వెన్న అలంకారం జరగబోతున్నది. తనతోటి మీరందరూ కూడా వాసుదేవ నామమంత్రాన్ని స్మరించారు.
ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం భగవతే వాసుదేవాయ ఓం నమో 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 భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే 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 వాసుదేవాయ ఓం నమో భగవతే
नमो भगवते वासुदेवाय ॐ 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 नमो भगवते वासुदेवाय गोविंदा 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 गोपाला गोपाला गोविंदा गोविंदा गोपाला गोविंदा गोविंदा गोपाला गोपाला गोविंदा गोविंदा गोपाला गोपाला गोविंदा गोविंदा ॐ नमो भगवते वासुदेवाय 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 ॐ नमो भगवते 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 वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ 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 नमो भगवते वासुदेवाय 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 ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय लक्ष्मीं श्रीस्मर्तनया श्रीरङ्गरामेश्वरी भासीभूतसमस्तदेवतानां लोके गरीबानां गुणां श्रीमन्नन्दराजब्रह्मैरङ्गादानां स्वान्तदैलोकब्रह्मणे प्रदाः वन्दे वृन्दप्रियामः कृपाय कृष्ण भगवान की ఏమి అని పండ్లు పండ్లు తోలుతా అయితే ఒక తాట్లు ఎవరు ఏ కావాలి గోవిందా గోవిందా ఓం నమో దేవ్యో గోవిందా
నమో దేవేభ్యో నమో నమః స్కందం కృత్వా గోవిందా కింద పడేటి పెట్టకు ఓం అస్మరాయ దేవేభ్యో నమో నమః మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ వరహరి ఓం చంద్ర పుండరీకాక్షం నమస్తే విశ్వభావన నమస్తే అస్తు శ్రీదేవ మహాపురుష పూర్వయా శ్రీమంగళభూవ ఆరాధ్యం గమయామి గోపాలకృష్ణ భగవాన్ రుక్మిణాది కృష్ణ భగవాన్ కి పురుషోత్తమ భగవాన్ కి టాకీలు ఏమని వెనక్కి ఉండని ఆనే పెట్టకు అక్కడ సూపరా పెట్టు పెట్టిరా ఓ కాకా వెనక సైడ్ పెట్టుకోండి స్వామివారికి పంచామృత మహాస్నానం స్వామివారికి చాలా ప్రియమైనది, ఎంతో విశేషంగా పండ్లరసం వనస్పతి యుక్తంగా ద్రవ్య స్నానము పూర్తిగా ముగించిన అమృతం అంటే శాస్త్రము చెప్పింది ప్రతిరోజు వ్యక్తి పంచామృతం ప్రాశన చేస్తే ఆ వ్యక్తి నిరోగి ఉంటాడు. ఎందుకు? అది శాస్త్రము, వేదము, ఉపనిషత్తు కనిపెట్టిన మంత్రం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఈ 5 కలిస్తే అమృతం శాస్త్రం చెప్పింది. కాబట్టి స్వామివారికి అదే స్నానం విశేషం, ఎందుకంటే అది ఆరోగ్యానికి ప్రతిరూపం. అందుకే స్వామివారికి స్నానం చేసిన తొలతలాత్రం కేవలం పంచామృతం. స్వామివారికి స్నానమైనాక ప్రాశనం చేస్తే అది ఆరోగ్య క్షేమ పంచామృతం అని చెప్పింది. అటువంటి మంత్రాలతో స్నానం చేసిన యొక్క తీర్థమే ఆరోగ్యంకు క్షేమకాలం అని చెప్పింది. అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం అని చెప్పింది. ఎంత పెద్ద రోగాలున్నా కానీ దానికి ప్రతిరూపమే పంచామృత ప్రాశనముతో ఆ వ్యక్తికి ఎటువంటి యొక్క ఆరోగ్య సమస్యలు కానీ బాధిత పీడిత యోగము కానీ ఉంటే అవి తొలుగుతాయని మన శాస్త్రవచనం. కాబట్టి ఇప్పుడు ఆ పవిత్రమైన పంచామృతం స్వామివారికి విశేషంగా సమర్పించబోతున్నాము. అందరూ కూడా మీ చేతులతో స్వామివారికి అందించినంత పుణ్యమంత్రం అది. నేను చెప్పినట్టు అందరూ చెప్పండి. ఓం మహావిష్ణు దేవత పంచామృతం సమర్పణం. మీ మనసులో భావన తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఈ పంచామృత స్నానం మీరు స్వీకరించి మీ కృప, మీ అనుగ్రహ, మీ యొక్క రక్ష మా మీద, మా కుటుంబ సభ్యుల మీద, నీ యొక్క భక్తుల మీద, అందరి మీద కూడా నీ అభయాస్తం ఉండాలి. స్వామి వారికి మంచిగా నమస్కారం చేసుకోండి. మంచి ఒక భగవాన్ చూపియాలి, ఇంకో భగవాన్ చేసుకోకూడదు. భగవాన్ తల్లి తీసుకో, తల్లి గోవిందా.
नमस्कार चिदंते पुंडरी पादस्य संकले नमस्वस्वादनः नमो भगवते वासुदेवाय महामंगलाशासनमुक्तो गोपाल कृष्ण भगवान की रुक्मिणीनाथ कृष्ण भगवान की पुरुषोत्तम भगवान की सीता वररामचंद्र प्रभु की पवन सुत हनुमान की गोविंदा गोविंदा गोपाला नमस्कारो नमस्कारं స్వామివారికి చందన అలంకారం విశేషంగా రసోదక అమృతోదక పంచామృత రసస్నానాలు పూర్తిగా ముగించాము. ఇప్పుడు స్వామివారికి చందన స్నానం. చందనం శిథలపన, చందనం ఆయు వృద్ధి, చందనం సర్వత్ర క్షేమ. అటువంటి పుణ్యమైన పవిత్రమైన చందనం స్వామికి అలంకారం చేసి తులసి మాల ఎక్కించి నైసర్గిక రస స్నానం చేయబోతున్నది చివరి స్నానం. కొద్దిసేపు అందరూ కూడా వాసుదేవ మంత్రాన్ని స్మరణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 నమో
भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय तुलसी दलालतो तुलसूदूदामंटे तुलसी दलालतो तुलसूदूदामंटे श्री रुक्मिणी कानయ్య ఓ కన్నయ్య అంత భక్తి నాకు లేదయ్యా శ్రీ రుక్మిణి కానయ్య ఓ కన్నయ్య. స్వామివారికి చందన అలంకారం జరిగింది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. అందరూ కూడా చెప్పాలి. ఓం నమో నారాయణాయ నిత్యం నమః. ఓం నమామి విష్ణుం శిరసాభుజం ఛాయాయామారునాథస్య హేమసింహాసనహరి ఆశీర్వంబరస్యాయామాయనాశవాంగరం చంద్రానందవరభావం శ్రీవత్సాంగితవక్షసం రుక్మిణీ సత్యభావాభ్యాం సహితం శ్రీకృష్ణమహాశాయే. గోవిందా గోవిందా గోవిందా. స్వామివారికి ఇప్పుడు సహస్రవార స్నానం అనగా ఈ సృష్టికి వర్షం ఏ విధానంగా అయితే ప్రాప్తి అయితే నైసర్గికంగా సృష్టికి బ్రహ్మాండంకి క్షేమమో అటువంటి వర్షాలు కూడా క్షేమంగా లోకహితార్థము ప్రాప్తడానికి స్వామివారికి సహస్రదార స్నానం చేయబోతున్నాము. స్వామివారికి సహస్రదార అనగా ఒక్క 1000 రంధ్రాలున్న ప్లేట్లో నీళ్ళు వేసి స్వామివారికి వర్ష స్నానం చేయబోతున్నాం. ఆ వర్ష స్నానం జరిగేటప్పుడు అందరూ కూడా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మానసికంగా స్మరణ చేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మనే నమః. గోపాలకృష్ణ భగవానికి రుక్మిణీనాథ కృష్ణ భగవానికి గోవిందా గోవిందా గోవిందా
గోవిందా. ఆయుర్వేద రస స్నానం 54 చెట్ల వనస్పతుల ద్రవ్య స్నానం జరగబోతున్నది. అదే అదే పాచక అన్నీ ఒకటి అవి పొట్లు ఇడిచిపెట్టి చెట్ల ద్రవ్యాల స్నానం ఇది. అందరికీ కూడా ఎటువంటి జ్వరాన్ని, రోగ పీడలు, దుష్ట పీడలు, దుష్టబాధలు, ఎటువంటి కరిణి గురుత పీత పిశాచ ఆది సర్వ పీడిత దోష నివారణకి ఈ చెట్ల ద్రవ్య స్నానం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యో నమో నమః నమః. సర్వక్షేమవదాన సిద్ధిర్భవతు నమో స్వదాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 స్వామివారికి గంగోదక స్నానం. లాస్ట్ గుడాలి గుడాలి లాస్ట్ ఇది గులాబీ లాస్ట్ డాక్యుమెంట్ ఇది కుటుంబం ఏ పశువు అది పశువుని చేద్దాం ప్రకారం ఈ గులాలను చూద్దాం ఈ రెండు గులాలు అయ్యొద్దు గులాలు స్వామివారికి గంగోదక స్నానం. ఏ ప్రకారంగా అంటే స్వామివారి రంగుల ప్రియుడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతికి ప్రేమ భావన ఏ ప్రకారం ఉన్నానో అది భగవద్గీత ద్వారా ఈ సృష్టి మీద, జగం మీద ఏ ప్రాణి ఏ ప్రకారంగా జగం మీద నిలవాలో అది సాక్షాత్ తల్లిదండ్రులు ఒకటి మార్గదర్శక స్థాన గ్రంథమే అతి పవిత్రమైన గ్రంథం వేదం భగవద్గీత. అటువంటి గీతలో ప్రేమ భావన ఈ ప్రకారం ఉండాలో అది రాధాకృష్ణుల యొక్క సంయుక్తంగా అని మనం తెలుసుకోవచ్చు. అటువంటి ప్రేమ భావన సిద్ధించే ప్రతిరూపమైన వర్ణమే 4 రంగులు. అవే చతుర్వేద గ్రంథం. ఆ చతుర్వేద గ్రంథ స్నానం ప్రేమార్పణం అని చెప్పింది. స్వామివారికి తన యొక్క శీతలపన, తన యొక్క అలంకృతం, తన యొక్క సౌందర్యం మన మీద ఆ స్వామివారి కృప ద్వారా సిద్ధించడానికి గంధోదక స్నానం కూడా సమర్పించుకోబోతున్నాం. స్వామివారికి గంధ స్నానం చేసినప్పుడు మీరందరూ కూడా ఓం రాధాకృష్ణాయ నమః, ఓం రాధాకృష్ణాయ నమః అంటూ స్మరించండి. ఓం నమో దేవ్యో నమో నమః. నమస్కారం కృత్వా గంధాధారాం ధురాధరాం నిత్యపుష్టాం గణేశనీం ఈశ్వరీగో సర్వభూతానాం ఆరం హోమం గజశ్రియం. ఓం నమో దేవేభ్యో నమః.
సమర్పయామి. స్వామివారికి తులసి ప్రియుడు. అందరూ కూడా ఈ తులసి మాలని నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యో నమో నమః నమస్కారం కృత్వాయాం తులసి తవ జలనారింధారమణో తులసి ప్రియ గోవింద గోపాల గోవింద గోవింద. ఓం నమో దేవ్యో నమః. దేవ్యో నమో నమః దేవ్యా నమస్కారం కృత్వాయాం ఆత్మనే నమో దేవ్యః నమస్కారం సంప్రదతే. విష్ణుదాయ రాఘవేంద్రాయ విష్ణే మధురాజస్థాయ నమో నమః. శ్రీరామ రామ రామే రామే మనోరమే సహనామం రామణే జితం పుండరీకే విశ్వభావనః. నమస్తే అస్తు హృషికేశ మహాపురుషో నమస్కారమే నమస్కారం సమర్పయామి. గోవింద గోవింద గోపాల. స్వామివారికి అభిషేక సేవ పూర్తి అయింది. స్వామివారికి నిర్మలోదక గంధోదక పవిత్రోదక చరణ తీర్థం ఇప్పుడు మీ అందరి జరుగుతుంది. చరణ తీర్థం ఇప్పుడు స్వామివారి చరణ తీర్థం ఇప్పుడు మీ అందరి నెత్తి మీద చల్లము. ఆ తీర్థం బయటకు వచ్చినప్పుడు ఎవరు కింద కూర్చోద్దు. ఇప్పుడు అలంకార సేవ కూడా అవుతుంది. అందరూ కూడా చేసి నిలబడండి.
విష్ణుడెత్తుకుందో వడు ఎదురైతే పుణ్యమమ్మ వాణ్ణి చూపుతే పుణ్యమమ్మ వడు శావంతి పువ్వు అనే కాడు వడు శావంతి పువ్వు నీవెత్తుకుందో వడు ఎదురైతే నీవెత్తుకుందో కడవాదించి ముద్దు పెట్టుకుందో కడవాదించి ముద్దు పెట్టుకుందో రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి గోవింద భక్త హృదయ మందారా నంద నంద గోప వృంద నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ గోవింద నారాయణ 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 గోవింద నారాయణ 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 గోవింద ठीक सकाळी 8 वाजता मंदिराकडे हजर राहावे ही नम्र विनंती. त्याचबरोबर उद्या सायंकाळी 7 ते 9 हरिभक्त परायण श्री राकेश महाराजांना यांचे काल्याचे कीर्तन होणार आहे. तसेच 6 ते 9 दैनंदिन गोपाळ काळा कार्यक्रम होणार आहे. ఈడ పూజకు కూర్చున్న యజమానులు అందరూ కూడా చేతులు భూమికి స్పర్శ చేయండి. నేను చెప్పిన ప్రకారంగా చెప్పండి. ఓం సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం శవస్వ భూదేవత భూమాత నమః. నమస్కారం చేయండి. తల్లి భూదేవికి ప్రార్థన చేసినాము. భూదేవత నేను చేసే యొక్క పూజ విధానం ఎటువంటిది కూడా విఘ్నరాక నిర్విఘ్నంగా ఈ కార్యం పరిపూర్తిగా కావాలని భూమికి చెప్పినామన్నమాట. నా పాదాలు నీకేమైతే స్పర్శించింది తల్లి, నా నిమిత్తంగా నాకు క్షమ లేని ఆ భూమాతకు మొక్కుకున్నాను. నేలకు ముట్టినందువలన ఒకసారి చేతులు గడపండి. ఒక సంవత్సరం నీళ్ళు చేతులు వేసుకొని పక్కకు చేతులు గడపండి. ఎవరికి వాడు ఆ నీళ్ళు పూజా ద్రవ్యం మీద పడొద్దు, సైడ్కు గడపండి. హస్తయో ప్రక్షాళనం సమర్పయామి. గంట పూజ చాలా విశేషమైన ముఖ్యమైన వ్రతం ఇది. సంతాన గోపాల వ్రతము. దేవరాయే సర్వేభ్యో హరేభ్యో నమః. मोठी मध्ये 5 रुपये वाजून घ्या. 5 रुपये हळद అక్షర వాహంతి బాధ. భర్తకు కుంకుమ పెట్టిన తర్వాత భర్త భార్యకు కుంకుమ పెట్టి పసుపు పెట్టాలి. రోజు పెట్టినట్టు పెడతారుగా. అప్పుడు ఎప్పుడో పెట్టారు.
భర్త భార్యకు ప్రతిరోజు భర్త ఆ గొప్ప శుద్ధి చేయండి. 2 ఆకులు నీళ్ళలో అత్తి చిలుకరింది గొప్ప మీద. శుద్ధి చేసిరా ఆకులు ఎక్కడ పక్కకి పెట్టండి. మీ ఇస్తరాకులో కంకణం ఉంది, ఇద్దరు ఒక్కొక్క కంకణం తీసుకోండి. ఏది కూడా పూజ చేసేటప్పుడు 5 నియమాలు. మొదటిది తిలకధారణ. భగవన్ ఇంద్రసింహదే పాళావతో యత్పురుషామృతం వస్తతాయ రక్షాః కంకణబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. భర్త భార్యకు ఎడమ చేతి కట్టండి. ఓం బృహత్సావక్షత్రం రజవేదం దిష్టియే శుభితం అగ్రవీరామింద్రస్తోమేన పంచదశమేధం వాతేన సగరేణ రక్షా కంకణబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. భర్త కుడి భార్య ఎడమ ఎందుకు? ఇద్దరు గడిస్తే ఒక అంగం, ఒక్క శరీరం అంటేనే ఇద్దరు ఆలుమొగలు. అర్ధనారీశ్వర ప్రతిరూపం అని చెప్పిన. ఎలా ఉమామహేశ్వర, ఎలా లక్ష్మీనారాయణ అంటే అంత విలువ ఉంది భార్యకు. కాబట్టి ఆ యొక్క శక్తి స్వరూపిణి జాగృతి ఉండాలంటే భార్య ఎడమ వైపు ఉండి ఏ వ్రతం చేసినా కానీ వ్రతంతో సిద్ధి పొందడం చెప్పింది శాస్త్రం. అందుకని ఈ రోజు ఇంత విశేషమైనటువంటి యొక్క భగవత్ సేవకు సంకల్పం ఇప్పుడు మనం ప్రారంభం చేయబోతున్నాం. ఈ యొక్క పవిత్రమైన శ్రీ సంతాన గోపాల వ్రతము ఇక మనం మొదలు పెడుతున్నాము. ఇక 5వ నియమం స్వామివారి అనుమతి తీసుకోవడం. ఏ స్థానం అయితే మనం పూజ భగవత్ సేవ చేయబోతున్నామో ఆ స్థాన దేవత శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మను ఒకసారి మనం మంత్ర ద్వారా తనకు అనుమతి తీసుకోవాలి. పూజకు కూర్చున్న యజమానులందరూ కూడా చేతులు జోడించి స్వామివారిని మనసులో స్మరణ చేస్తూ స్వామివారికి కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టు స్వామివారిని చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మనే ఏకత స్థాన విగ్రహ నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మకు ఇక్కడున్న స్థాన దేవతకు నీకు విశేషంగా నా మనఃపూర్వకంగా నమస్కారం చెప్తున్న స్వామి అని చెప్పినారు. ఓపెన్ చేసుకోండి. హరే ఓం దేవం మహజమజనయంతదేవస్తాహం విశ్వరూపాః వశవో వదంత్యస్థానో మంజులేషు ముహుర్యముదమానాధేన విభాగస్మాన నమదుష్టుదేదూయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవం సర్వమంగళహరయో సంస్మరణాత్ పుంసం సర్వతో జీవమంగళం. 2 మంచి ఆకులు తీసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆగజానన పద్మారకం గజానన మహర్ణి శ్రీమణేకదంతమక్తారం ఏకదంతమస్మే. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతి నిర్వాణి కర్మజనమః స్మృతి సకలకల్యాణం మాధవం యత్ర జాయతే పురుషం ధర్మజం నిత్యం నమామి శరణం హరిః. సర్వదా సర్వకార్యేషు నాస్తిషా మంగళం యేషాం జీవనస్యామో ఆపదామపహరతారం విరామం శ్రీరామం భూయో భూ. దేవేభ్యో నమో నమః. కళ్ళ కద్దుకొని ఆ డొక్కలు పెట్టండి. సర్వక్షేమఫలహయకాయే నమః పెట్టండి. కొంచెం ఒత్తి ఓం నమో దేవేభ్యో నమో నమః. నమస్కారం స్వాహ. చెయ్యి నెత్తి మీద పెట్టండి. అందరూ ఉద్భవ చెయ్యి నెత్తి మీద పెట్టుకొని తాను కూర్చొని కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానించుతూ చెప్పండి. ఓం నమో దేవేభ్యో నమో భగవత్కృపా సిద్ధిం నమో
నమః. నమస్కారం చేయండి. నమస్కరోమి నమస్కారం దదాతు. ఆ నీళ్ళది పాత్ర భార్య మీరు పట్టుకోరమ్మా. మొత్తం పాత్ర పట్టుకొని అక్కడంటే కింద పెట్టు. మీరు కింద పెట్టుకుని సింగల్ ఉన్నాడు కిందనే పెట్టుకోండి. దమ హాత పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆచమన్ ఉంటుంది. భార్య పడతకు 3 సార్లు నీళ్ళు పోయాలి. వాళ్ళు తాకుతారు. మీరు చేతోటి కుడి చేతి 3 సార్లు తాగాలి. डावा हाथ में उजवा हातामध्ये घ्यायचे 3 वेळा आचमन करायचे. ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा. 3 సార్లు నీళ్లు కింద వదలండి. 3 వేళా పాని सोडायचं खाली. गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः. చేతులు జోడించి నమస్కారం చేయండి. హాత్ జోడున్ నమస్కార కర. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, జనహరధరాయ నమః, ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మనే నమః. మళ్ళీ పట్టినాక భర్తకు ఒక కంచం నీళ్ళు పోయి ఎడమ చేతను భోజనం ఒకసారి మీరు నీళ్ళు పోసుకోవాలి. डावा हातून नेहमीप्रमाणे उजवा हातामध्ये पाणी घ्या. ती वास पाणी पूर्णपणे वास घ्यायची आणि बाजूला सोडायची. వాసన తీసుకొని పక్కకు వదలండి. కేవలం భర్త మాత్రమే క్రియ చేయాలి. ఓం. ఇప్పుడు అందరూ ఈ రెండేళ్లతోటి ఆ వాటిలో నీళ్ళు అద్దుకోండి. అవే నీళ్లు ఇట్లా కళ్ళు తుడుచుకొని ముక్కు పట్టుకోండి. ఎడమ చేత కుడి చేతి కింద ఈ ప్రకారంగా ఎక్కం తాడు కూర్చొని కళ్ళు మూసుకొని చెప్పండి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మ దేవత నమః. నమస్కారం. ఇప్పుడు సంకల్పం చేయబోదు. సంకల్పం ఇది భగవంతునికి మంత్రద్వారంగా విషయం తెలిపి ఫలితం అడుకోవడం. సంకల్పం లేనిది ఏది కూడా పూజది ఫలితం సిద్ధించదు. అసలు ఈ రోజు ఈ పూజ ఎందుకు? గోముఖ ముద్ర. ఈ ముద్రలో భార్య భర్త చేతుల పువ్వు పెట్టి కుంకుమ పసుపు అక్షంతలు వేయండి. डावा हातून कुंकू हळद अक्षता. మీరు కూడా కుంకుమ పసుపు అక్షంతలు వేసుకొని చక్కగా కూర్చోండి. ఆ పువ్వు సంకల్ప ముద్ర కృష్ణునికి ఎదురుగా ఉండాలి. మీ ఇద్దరికి మధ్యలో చెయ్యి ఉండాలి. ఎవరికి కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు. చక్కగా కూర్చోండి. दोघांनाही काही त्रास होत नाहीये. तसं व्यवस्थित बसून घ्या. భగవంతునికి చూస్తూ చెప్పండి. మీ ఎదురుగా స్వామి వారు ఉన్నారు. చూస్తూ చెప్పండి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథి శ్రీమాన్ మమ మమ మమ. భగవంతునికి అనంతమైన భక్తులు, అందులో మనం ఒక్కరు. ఈ పృథ్వీ తలమే స్వామివారి నేత్రాలు. ఆ స్వామివారికి ఏకత స్థానంలో ఒకటి ఉండి సంకల్పం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరిది వారు మనసులో ఇంటి పేరు చెప్పుకోండి. घराचं आडनाव मनामध्ये उच्चारण करून घ्या. ఇంటి పేరు చెప్పుకోండి. అంటారు చెప్పుకున్న తర్వాత ఇంట్లో మనది గోత్రం, ఎవరిది వారు, పూజకు కూర్చున్న యజమానులు, మీ గోత్రం మనసులో చెప్పుకోండి. గోత్రం ఎరకలేనదు కులదేవుని పేరు మనసులో తెలుసుకోండి.
ఆ తర్వాత ఇంట్లో పెద్దల కాంచెలి చిన్న పిల్లల వరకు కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా, అందరి పేర్లు, ఇంటి సభ్యులందరి పేర్లు మనసులో తలుసుకోండి. సహకుటుంబ ఐశ్వర్యం అభివృద్ధి అర్థం కుటుంబ కళ్యాణం లాభార్థం కౌటుంబిక సర్వ అరిష్ట నివారణ అర్థం సర్వ దుఃఖ దారిద్ర్య పరిహార అర్థం సకల బాధ సర్వ బాధ సర్వ పీడ నివారణ అర్థం గృహ కళ్యాణం గృహక్షేమ సిద్ధి అర్థం సంతాన గోపాల పూజ యథా పూర్వకం కరిష్యే. భగవంతునికి చెప్పినము, మాకు మా కుటుంబానికి మా వ్యవహారమునకు ఎల్లకాలము అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. మాకు ఎరుకున్న కాడికి ఈ రోజు మేము తెలిసిన కాడికి శాస్త్రాధారమైన పవిత్రమైన పరమాత్మ సేవనే అన్నిటికీ మించిన సేవ. అది భావించి నీ యొక్క పవిత్రమైన వ్రతము చేస్తున్న స్వామి ఇది స్వీకరించండి అని చెప్పినము. ఈ పూజా ప్రభావముతో మా కుటుంబ సర్వక్షేమం ఉండాలి. ఎవరికి కూడా ఎలాంటిది కూడా ఆపదాలు అడచనలు సమస్యలు ఉద్భవించొద్దు. అంత క్షేమంగా ఉండాలని ఆ భగవంతునికి కోరుకున్నాం. సేవలో ఉన్నాం స్వామి ఇది స్వీకరించండి అని చెప్పారు. ఇప్పుడు సంతానం కొరకు చేసే యజమానులు, సంతానం కావాల్సిన యజమానులు మాత్రమే చెప్పండి. సంతానం గురించి చేసే కడతలు మాత్రమే చెప్పండి. మామ సంతాన ప్రాప్తి, సంతాన గోపాల కటాక్ష ప్రాప్తి, సంతతి ఫలం సిద్ధి భగవత విష్ణు పంచాయతన పూజనం అహం కరిష్యే. మాకు సంతాన భాగ్యం లభించినందుకు, సంతాన ఫలితం ప్రాప్తించినందుకు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు జగతికి గురువు కాబట్టి నీ యొక్క పూజ చేస్తున్నా, కృష్ణ పంచాయతన పూజ చేస్తున్న స్వామిని స్వీకరించి మా ఒడిలో ప్రాప్తి అయ్యి మా ఇచ్చిన ఫలితం మాకు ప్రాప్తించండి అని ఆ భగవంతునికి కోరుతాను. ఇప్పుడు పెళ్లి గురించి కూర్చున్న యజమాని చెప్పండి. మమ ఉత్తమవధు కళ్యాణ యోగం కళ్యాణ ప్రాప్తి కొంచెం దొరుకును. ఈ యొక్క భావముతో అందరూ కూడా ఇంటి కళ్యాణం గురించి చెప్పండి. దైవమా వచ్చిన భక్తులు కూడా అందరూ కూడా మాతో పాటు మీరందరూ కూడా చెప్పండి. మమ కుటుంబ కళ్యాణం ప్రాప్తి పరిహార అర్థం సర్వ శుభఫలితం లాభార్థం పూజనం కరిష్యే. జన్మ స్వామి వారికి చెప్పినము, మేమందరం కలిసి స్వామి ఈరోజు జన్మాష్టమి సేవ ఏమైతే చేస్తున్నాం దీంతో మీరు మీ యొక్క ఇక మనం పూజలో ప్రవేశిస్తున్నాము. స్వామివారికి మీ చేతుల సంకల్పం ఏమేమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ చెప్పుకొని స్వామివారికి సుపాలు కూడా మీ భార్య చేతి పెట్టండి. శ్రీకృష్ణ భగవంతుడు ఇలా వినాయకుడు పూజ చేసిన, అమ్మవారు పూజ చేసిన, ఇప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు పూజ చేసిన, దీపావళికి లక్ష్మీ పూజ చేసిన, ఏ పండుగ ఏ పూజ చేసినా కానీ ఆ పూజకు బలం రాదు. అందుకే ఆ పంచలోక పాలకాన్ని, ఆ పంచలోకులే పాలకులు అన్నమాట. అందుకే పంచలోక పాలకాన్ని పేరు. అతి ముఖ్యమైన జవాబుదారు ఉంది. జన్మ నుంచి మృత్యు వరకు సామాన్య కర్తవ్యం మహావిష్ణువు. అందుకే విష్ణు పంచాయతన పూజ కృష్ణ భగవంతుని యొక్క పూజలో ఎంతో విశేషం. స్పేస్ ఉంటే ఇస్తరాకులు పెట్టండి, లేకుంటే అదే ఇస్తరాకులు ఉండండి. అక్కడ జాగా ఉంటే పెట్టండి, లేకుంటే ఇళ్ళనే ఉండండి.
ఇప్పుడు మళ్ళీ అక్షింతలు తీసుకొని శక్తితో ఆ టెంకాయ దగ్గర పెట్టండి. అక్కడ దగ్గర, అక్కడ కృష్ణుని దగ్గర ఇక్కడ తింపండి. అక్షంతలు తీసుకొని ఇప్పుడు ఆ స్త్రీ కూడా మీదే సకల భూయాలదే అక్షరాన్ని సమన్వయామి. ఇప్పుడు స్నానం ఉంటుంది. ఒక ఆకు తీసుకొని నీళ్లు తీసుకొని ఆ కృష్ణుని పరమాత్మ మీద, 5 పోకల మీద, అంటే ఆ 5 దేవతల మీద, ఆ టెంకాయ మీద నీళ్లు చిరుతాయి. ఓం ఆపోయస్థాయమయ భవస్థానమురుజేదవర్ణాదిక్షసే యోగశ్రీవదమరజస్తస్య భాజాయనేన కుషుతీరిమమాతరదస్మాదారణ్యమామభోజస్య క్షయ జన్మతాః. శ్రీకృష్ణ పరమాత్మకు బొట్టు పెట్టండి. శ్రీగంధాని సంప్రదతే నమః. స్వామివారికి గోముఖ ముద్ర, ఈ 3 ఏళ్లతో 3 సార్లు కుంకుమ, 5 మంది దేవతల మీద కూడా కుంకుమ వేయండి. 3 వేళ కుంకుమ. ఓం వివస్త్రాః సువాసనా సృష్టా వీరైరస్సుదగామయమాన విజంద్రాభరదవేనోరణ్యభ్యశ్వారణతిరోదేవ సోమః. ఓం శ్రీ మహాకృష్ణ విష్ణు పంచాయతన దేవతాభ్యో నమః. वस्त्रार्धे गंधम दमनमयामी. 3 माटला 3 वेळा कुंकू वाहल्यानंतर आता 3 वेळा हळद. ఇప్పుడు 3 सारला पసుపు गंधम. ओम अस्मदायामदेवभ्यो नमो नमः. दिव्य नमस्कारणं कृत्वाया. ओम नमो देवेभ्यो नमो नमः. सर्वक्षेमप्रदायकायेति नित्यं नमो नमः. रित्रादि कुंकुमगंधं समर्पयामि. 3 మాటల కుంకు పసుపు చేసిన తర్వాత ఇప్పుడు 3 మాటల పసుపు కలిపిన అక్షింతలు వేయండి. ఒక్క నిమిషం. ఉన్నాయి, బియ్యం ఉన్నాయి. ఆటి పేర్లు ఉన్నాయి, సహస్రనామాలు అంటారు. ఇప్పుడు మనకు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి 1000 నామాలతో అర్చన చేయలేము. కానీ 10 అంశం అంటే శతనామాలతో చేయగలుగుతాం. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన అంటే 108 నామాలతో ఇప్పుడు అర్చన చేయబోతున్నాం. భర్త కుంకుమ, భార్య పసుపు గంధంతో స్వామికి అర్చన చేయాలి. కేవలం శ్రీకృష్ణ విగ్రహం మీద మాత్రమే గంధం వేయాలి. మీరు గొప్పలో ఉన్న తాంబూలం మీద అర్చన చేయండి. పెళ్లిగాని పిల్లలు కళ్యాణం అస్తు అనుకుంటే అర్చన చేయండి. మీరు సంతానమస్తు అంటూ అర్చన చేయండి. కుంకుమ, పద్మముద్ర, ఈ ముద్రతో, ఈ 2 ఏళ్లతో మాత్రమే అర్చన చేయండి. సంతతి యజమానులు సంతానం అస్తు, పెళ్లి యజమానులు కళ్యాణం అస్తు అంటూ నేను ఒక్కొక్క నామం చదువుతా, ఆ ఒక్కొక్క నామంకి అర్చన చేస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలమానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత చక్రాసి గదశాకం గదయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగ సంహారిణే నమః. ఓం బలభద్రప్రియనోజాయ నమః. ఓం పూతనాజినవితహారాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం నందవ్రజజననందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీతనటాయ నమః.
ఓం అనగాయ నమః ఓం నవనీతనవహానాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకారిణే నమః ఓం షోడయ సహస్రేషాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాంగృతబిందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాంబదయే నమః ఓం శ్రీవత్సవాదజరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకాసురభంజనాయ నమః ఓం తురీకృతునవరథాయ నమః ఓం యమలార్జునభంజనాయ నమః ఓం ఉత్తానత్తలభేత్రే నమః ఓం తమాలశ్యామలాకృతయే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్యసమప్రభాయ నమః ఓం ఈలాపతయే వరదనాచందోత్రే నమః ఓం గోపాలాయే నమః ఓం సర్వపాలకాయే నమః ఓం అజాయే నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయే నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుగ్నే నమః ఓం మధురనాథాయ నమః ఓం ద్వారకానాయకాయే నమః ఓం ఫలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీధామ భూషణ ఉపచారార్థం నమస్కరణం కృత్వా తులసి తీసుకో రెండు అగరబత్తిలు తీసుకోండి ఒక్కొక్కరు వెలిగించుకుంటారా చూపించుకుంటారా ఓం వనస్పత్యు ఓం ఓం వనస్పత్యో ఉద్భవే దేవైరానాగంధేషు సంయూత ఆగ్రేయః సర్వదేవానాం ధూపూయం ప్రతిగృహ్యతాం ధూపం సమర్పయామి ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి ఓం శ్రీ విష్ణవే నమః స్వాహ సమానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ తల వంచి దండం పెట్టండి నమస్కరోమి నమస్కారం సమర్పయామి ఇంకొక పువ్వు ఉంది ఆ పువ్వు తీసుకొని ఇస్తరాకు బయట స్వామికి ఎదురుగా పెట్టండి एक फूल घ्या आपण पूजे हाताच्या स्वामींच्या समोर ठेवा ఆ పువ్వు కొంచెం ఇస్తరా పువ్వు దూరం పెట్టండి దాని మీద రెండు కాపుర్లు నిలబడాలి అట్లా పెట్టండి त्या फुलावरती दोन कापूर थांबलं पाहिजे तसं ठेवा అది సన్నని దాకా అదే మంత్రం జపం చేస్తుండండి ఓం క్లీం కృష్ణాయ నమః మనసులో స్మరణ చేయండి జపం సారది ఎవరు డిస్టర్బ్ చేయకూడదు सुभद्रा प्राणार्थाय जगन्नाथाय मंगलम्
రమమానాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనమరే మలాచార్య పురోగమే సనవైష్ఠపురువైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద గోపాల. స్వామివారికి ఇప్పటిదనక స్నానం వస్త్రం గంధం యజ్ఞోపవీతం స్వామికి జన్మోత్సవం అయ్యేదాకా మీ ఒడినే ఉండాలి. కృష్ణ పట్టుకోండి మంచిగా. ప్రసాదం తినండి, తొందరగా ప్రసాదం తినండి. పుత్రపౌత్రలాభం శత సంవత్సరం దీర్ఘాయు. భగవాన్ నారాయణ రూపస్వరూప గోపాల కృష్ణ భగవాన్ కి రుక్మిణీనాథ కృష్ణ భగవాన్ కి పురుషోత్తమ. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వాసుదేవాయ ఓం నమో భగవతే 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 వాసుదేవాయ ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో సీతా సమీపవాణి రామ
నామకరణం స్వామివారి యొక్క జన్మాష్టమి జన్మోత్సవ పరమ ముహూర్తంలో విశేషంగా ఆరాధన పూర్తిగా జరిగింది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదము తీసుకొని ఇంటి వెళ్ళవలసిందే కోరుతున్నారు. बोला श्री कृष्ण भगवान की जय. गोपाल गोपाल देवकनंदन गोपाल 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 देवकनंदन गोपाल गोपाल. कृष्ण जन्माष्टमीच्या सर्व भाविक भक्तांना मी मनापासून शुभेच्छा देतो. आपल्याला माहिती आहे की भगवान श्रीकृष्णाने भगवद्गीतेच्या माध्यमातून धर्माची व्याख्या आपल्याला सांगितलेली आहे आणि अधर्म आपण आपल्या कार्यात आणू नये आणि धर्माची रक्षण आपण केली पाहिजे
या दृष्टिकोनातून भगवान श्रीकृष्णाने भगवद्गीतेमधनं आपल्याला उपदेश दिलेले आहेत आणि निश्चित भगवान श्रीकृष्णाचे आशीर्वाद हे आपल्या सर्व भाविक भक्तांवरती आहेत आणि यापुढंसुद्धा ते राहतील हीच भगवान श्रीकृष्णाच्या प्रार्थना करतो. व विडी घरकुल या भागात गेल्या अनेक वर्षापासून श्रीकृष्ण मंदिरामध्ये अतिशय उत्साहात हा उत्सव साजरा केला जातो आणि दरवर्षी ते मला या ठिकाणी बोलवतात. मलासुद्धा या ठिकाणी आल्यानंतर खरोखरच आनंद होतो. मी सर्वच कृष्ण भक्तांना या जन्माष्टमीच्या मनापासून शुभेच्छा देतो. धन्यवाद.